ప్రపంచంలో వెధవలకి కొరవలేదు. 10 మంది వెధవలు కావాలి అంటే 100 మంది మన దగ్గర రెడీగా ఉంటారు. అట్లాంటి ఒక వ్యక్తే ఈరోజు ఉదయం నాకు ఫోన్ చేయడం జరిగింది. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు నేను ఒక లైవ్ ప్రోగ్రాం అనేది చేస్తాను. అందులో డైరెక్ట్గా ప్రజలు నాకు ఫోన్ చేసి మాట్లాడతారు. విశ్లేషణ విత్ పాషా అని చెప్పేసి ఆ ప్రోగ్రాం పేరు. అయితే ఈరోజు జరిగినటువంటి ప్రోగ్రాంలో ఒక వ్యక్తి నాకు ఫోన్ చేయడం జరిగింది. అసలు ఈరోజు ప్రోగ్రాం ఏంటి అంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని చెప్పేసి ఒకటి పెట్టుకున్నారు కదా, దాని మీద నేను ఈరోజు ప్రోగ్రాం చేస్తే ఆ వ్యక్తి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి కొన్ని విషయాలు మాట్లాడాడు. ముందుగా ఆ విషయాలు ఏం మాట్లాడిండు అన్నది మొత్తం వద్దు, ఒక 5 సెకండ్లు వినిపిస్తా, కొంచెం జాగ్రత్తగా వినండి. దాని తర్వాత సమాధానం అనేది ఇద్దాం. ఇది దాని మీద కొంచెం మాట్లాడుతుంటారు. భలేవారు సార్, చెప్పండి. మీరు మాట్లాడితే బాగుంటుంది. ఏం కానీ వచ్చిందనుకోవాలంటారు, కొంచెం నాకు చెప్తారా? ఏంటండి దాంట్లో మీకు యాక్షన్ ఏం కానీ వచ్చిందనుకుంటారు? అర్థం కాలే. దాంట్లో మీకు యాక్షన్ అనేది ఏం కానీ వచ్చింది సార్? క్లాస్ రూమ్ సెట్టింగ్ లో పక్కా స్క్రిప్ట్ తో సీఎం చంద్రబాబు మంత్రి షో. క్లాస్ రూమ్ సెట్టింగ్ తో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ షో. అందులో సెట్టింగ్ ఏముంది సార్? వాళ్ళు వెళ్ళింది క్లాస్ రూమ్కి కదా. అందులో సెట్టింగ్ ఏముంది, వాళ్ళు వెళ్ళింది క్లాస్ రూమ్కే కదా అని చెప్పేసి ఆ వ్యక్తి మాట్లాడడం జరిగింది. ఈరోజు సాక్షిలో వచ్చినటువంటి వార్త ఏంటి? ఆ వార్త అంటే ఇది స్టార్ట్ యాక్షన్ కట్ అని చెప్పేసి వీళ్ళు వార్త రాయడం జరిగింది. సినిమా షూటింగ్ను తలపించిన మెగా పీటీఎం, క్లాస్ రూమ్ సెట్టింగ్తో పక్కా స్క్రిప్ట్తో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ షో అని చెప్పేసి వీళ్ళు వేస్తే, ఆ విషయం మీద నేను ప్రోగ్రామ్ చేస్తే ఇందులో మీకు ఇక్కడ సెట్టింగ్ ఏం కనిపించింది అని చెప్పేసి ముందుగా ప్రశ్నించిండు సోదరుడు ఏంటి, పచ్చ బ్యాచ్ అంతే, కడుపు మంట, దాంతో ఫోన్ చేసినాడు. అదేంటో అది కూడా చెప్తాను నేను. కాకపోతే నిజంగానే ఇది సెట్టింగా కాదా, సాక్షిలో వేసిన వార్త కరెక్టా కాదా అని చెప్పేసి మనం కొంచెం తవ్వితే నిజంగానే సెట్టింగ్ బయటపడ్డది. ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఒక వీడియో అనేది చూపిస్తాను. సోషల్ మీడియాలో మళ్ళీ చెప్తున్నా, కొంత సాంగ్స్ ఉన్నాయి, పాటలు ఉన్నాయి, అవి తీసేసిన నేను. కొంచెం జాగ్రత్తగా చూస్తే మీకు సెట్టింగ్ క్లారిటీగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు దిగారు. ఇక్కడ వెనకాల చూడండి, పరదాలతో కట్టినటువంటి, అది ఏమనాలి, రూమ్లు అనాలా ఏమనాలో తెలియదు, ఒక సెట్టింగ్ అనేది వేశారు. జనరల్గా ఇట్లాంటి సెట్టింగు సినిమా షూటింగ్లలో మనకు కనిపిస్తుంటుంది. హీరోలు, హీరోయిన్లు, నటులు ఉండడానికి వేస్తారు. మొత్తం పరదాలే. ఇక్కడ మీరు చూసినా కూడా ఇక్కడ కూడా మొత్తం పరదాలతో కట్టినటువంటి ఇక్కడ మీకు కనిపిస్తుంది. ముందర ఒక విద్యార్థిని కూడా నిలబడి ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దిగారు. ఓకే, చూద్దాం. చూడండి, అడిగారు కదా సెట్టింగ్ ఏంటి కనిపిస్తుందని. చూద్దాం. అగో చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారు. ఓకే, వెరీ గుడ్. వెళ్తున్నారు. అగో ఇక్కడ కనిపిస్తుందా మీకు బోర్డు పక్కన మొత్తం పరదాలు. ఆడియో కొంచెం వచ్చింది, లోనికి వెళ్ళి. ఇక్కడ ఒక విషయం ఇక్కడ చూడాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్తున్నారు. లోపల ఇక్కడ వెనకాల చూడండి, మొత్తం పరదాలు ఉన్నాయి. ఏమున్నాయి? పరదాలు ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి? వెనకాల మొత్తం పరదాలు ఉన్నాయి. ఈ సైడ్లో కాదు, ఇక్కడ పరదాలు ఉన్నాయి. పైన కూడా పరదాలే కనిపిస్తున్నాయి. సరే, ఆయన ఎవరో సోషల్ మీడియా తీసుకున్నాడు, రజనీకాంత్ గారు సెట్టింగ్ గారు. ఇది ప్రస్తుతం పరిస్థితి. సరే, మళ్ళీ ఒకసారి ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్దాం వీడియోని. అది రజనీకాంత్ డైలాగ్ సోషల్ మీడియాలో. సార్ ఇది లోకేష్ గారు మాట్లాడుతున్నారు సార్. కొత్త విధానం ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో పరదాలు కనిపిస్తాయి మీకు. తీసుకొచ్చాం సార్. ఇది ఎందుకు తయారు చేసాం? ఇక్కడ లోకేష్ గారు కూర్చుని ఉంటే వెనకాల పరదాలు కనిపిస్తున్నాయి మీకు. ఈడ గో ఆడ ఏజ్ అప్రోప్రియేట్ లెర్నింగ్ జరుగుతుందా లేదా అని టెక్నాలజీతో జోడించి టెక్నాలజీతో జోడించి మళ్ళా ఇది సెట్టింగ్ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఇక్కడ క్లారిటీగా ఒక విషయం అయితే కనిపిస్తున్నది ఏంటంటే, ఇది స్కూల్ అయితే కాదబ్బా, స్కూల్ అయితే కాదు. వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఇక్కడ చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో పార్వతీపురం మన్యం జిల్లా భూమిని
మోడల్ స్కూల్లో జరిగిన పీటీఎం అని చెప్పేసి ఒక స్కూల్ పేరు ఇక్కడ చెప్తుంటే ఇది స్కూల్ అయితే కనిపిస్తలేదు, మొత్తం పరదాలతోటి సెట్టింగ్ వేసినట్టయితే క్లారిటీగా కనిపిస్తుంది. అంటే వీడియోలో బయటకు వచ్చినాయి. నాకు ఫోన్ చేసినటువంటి వ్యక్తికి నేను ఒకటే విషయం చెప్పాలి. ఏం చెప్పాలి అంటే, ఎవరినైనా ఫోన్ చేసి మాట్లాడే ముందు లేదంటే ఒక మాట చెప్పే ముందు ఒకసారి మనం కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. సరే, చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన వ్యక్తి అవ్వచ్చుదాను, లేదంటే పని పాడు లేకుండా బయట కూర్చుంటారు కొంతమంది, ఈ రాజకీయాలు కుల రాజకీయాలు చేస్తుంటారు, అట్లాంటి వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. ఇది పరదాలతో జరిగినటువంటి ఈ పీటీఎం, ఇది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, నిరూపించేసినాం. ఆ విషయాన్ని పక్కన పెడతాం. మరికొన్ని విషయాలు ఆ వ్యక్తి మాట్లాడాడు. ఏంటి ఆ వ్యక్తి మాట్లాడినటువంటి విషయాలంటే ఇక్కడ చూడండి. అదే విషయం చెప్తున్నారు, ఇది సెట్టింగ్ అని చెప్తున్నారు సాక్షిలో. మరి సరే, మీ గెజెట్ గురించి మాట్లాడదాము, మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాము. ఒక్క నిమిషం ఆగండి. వేరే ఒక పేపర్లో మీ కళలకి మా రెక్కలు అని వచ్చింది, దీని గురించి ఏమైనా చెప్తారా? మీ కళలకి నా రెక్కలు అంటే కనుక దాంట్లో ఆయన పెట్టింది ఏంటంటే కనుక పెడదాము. అంటే ముఖ్యమైన ప్రశ్న లాగా నాకు అనిపిస్తున్నాయి. అది ముఖ్యమా కాదా అది మీరు చెప్పండి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు టొఫెల్ అని చెప్పేసి తీసుకొచ్చారు, మీకు గుర్తుందా? టొఫెల్ అని చెప్పేసి గుర్తుందా మీకు? గుర్తుంటే అది ఇప్పుడు ఉందా అండి? ఇప్పుడు ఉందా? టోఫెల్ తోటి మనకి 10th క్లాస్ పిల్లలకు ఉపయోగం ఏముందో చెప్పగలరు? ఇప్పుడు ఉందా టొఫెల్ అని అడుగుతున్నాను. టొఫెల్ తోటి పిల్లలకి ఉపయోగం ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నాడు. టొఫెల్ తోటి పిల్లలకి ఉపయోగం ఉందా అని చెప్పేసి అడుగుతున్నాడు. సరే, ఉపయోగం గురించి వద్దాం. సరే, అవసరాల గురించి వద్దాం సార్. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ దగ్గర నుంచి 10th క్లాస్ స్టూడెంట్ వరకు టోఫెల్ తో ఏమైనా ఉపయోగం ఉందా? టొఫెల్ ఇప్పుడు ఉందా లేదా అది ఒకసారి చెప్తే ఉపయోగానికి వెళ్దాం మనం. టోఫెల్ లేదు సార్. లేదు. సిబిఎస్ఈ ఇప్పుడు ఉందా? మాట్లాడతారా? ఎవరితో? టీచర్ తోనా? గవర్నమెంట్ టీచర్ అండి? ఒక టీచర్ అన్నాను సార్, నేను గవర్నమెంట్ ప్రైవేట్ తెలిసిన ఒక టీచర్ కూడా పక్కనే ఉన్నారు, ఆయనతో మాట్లాడతారా? ఏమంటారా మీరు? సిబిఎస్ఈ అన్నది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సిబిఎస్ఈ, ఈ రోజు సిబిఎస్ఈ నాకు తెలిసిన ఒక టీచర్ కూడా పక్కనే ఉన్నారు, ఆయనతో మాట్లాడతారా? ఎవరితో? టీచర్ తోనా? గవర్నమెంట్ టీచర్ అండి? ఒక టీచర్ అన్నాను సార్, నేను గవర్నమెంట్ ప్రైవేట్ అని నేను మాట్లాడుకోలేదు. అంటే ఇప్పుడు మీరు టీచర్ అంటే గవర్నమెంటా ప్రైవేటా అని కూడా నేను అడగకూడదా? అది క్రైమా? మరి మీరు చెప్పేదే నేను వినాలి అంటే లేదు, ఆ మాటనండి. మీరు చెప్పేదే నేను వినాలి అంటే నేను చెప్పేది కూడా మీరు వినాలి కదా. నేను అడిగిన ప్రశ్న ఆయన గవర్నమెంటా ప్రైవేటా తప్ప లేదు. ఇదే మాట ఎక్కడెక్కడ ఉంది? మున్సిపల్ స్కూళ్లలో సిబిఎస్ఈ సిలబస్ ఉందని నేను అంటున్నాను. అచ్చా, అంటే మిగతా స్కూల్స్ లో సిబిఎస్ఈ ఎక్కడ తొలగించలేదా? ఎక్కడ తొలగించారు? నేను చెప్తాను నీకు అడ్రస్ మీకు. చెప్పండి. మరి అదే దీన్నే అంటారు ఏమని అంటే, సరే అక్కడికి కూడా అవుతాము. ఐబీ బోధన అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు కదా అప్పట్లో, అది ఉందా? ఐబీ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు కదా, ఐబీ బోధన అని. అదే ఐబీ నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాం మిమ్మల్ని. అదే చెప్తున్నాం కదా సార్, మా జీవితాలని చెట్లు నాటించి చెట్లు పీకించే వరకు తీసుకొచ్చారు. ఇప్పుడైనా ప్రజల జీవితం. ఇక్కడ నేను ఎందుకు ఇది చూపిస్తున్నా మీకు అంటే, ముఖ్యమైనటువంటి విషయం చూడండి. ఇదే వీడియోలో నేను ఐబీ అంటే ఫుల్ ఫామ్ అడిగాడు. సరే, దాని తర్వాత నేను ఆ ఫోన్ తర్వాత చెప్పా ఆ ఫుల్ ఫామ్ ఏంటి, ఐబీ దేని అంటారని చెప్పేసి. దాని తర్వాత టొఫెల్ అంటే టొఫెల్ అసలు అవసరం ఉందా అంటాడు. సిబిఎస్ఈ అంటే సిబిఎస్ఈ ఎవరు తొలగించారు అంటే, విషయం ఏంటి అంటే ఎలాగైనా సరే ప్రజల్ని మభ్యపెట్టించేయాలి అన్నది ఒకటి. రెండవది అతి ముఖ్యమైనది, పేద పిల్లలకి టొఫెల్ అవసరమా? ఐబీ అంటే అసలు తెలుసా ఏంటి? సిబిఎస్ఈయా అంటే ధనికులు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి చదువులన్నీ దొరకాలి, లభ్యం అవ్వాలి. పేదోడి దగ్గరికి టొఫెల్ వెళ్ళకూడదు. అది వీటిలాంటి వ్యక్తుల యొక్క మంట, ఇట్లాంటి వ్యక్తుల యొక్క మంట. టొఫెల్ అవసరం ఏముంది? నువ్వు బతకవలసిన అవసరం ఏముంది? నువ్వు తినవలసిన అవసరం ఏముంది? నీలాంటి వాళ్ళు సమాజానికి అవసరం ఏముంది? ఇది ముఖ్యమైనటువంటి విషయం.
ఎంత చులగ్గా మాట్లాడిండు చూడండి, ఎంత చులగ్గా. ఐబీ అంటే ఐబీ ఫుల్ ఫామ్. ఐబీ ఫుల్ ఫామ్. సిగ్గు లజ్జుండాలి నీకు. పేద విద్యార్థులకి ఇంత మంచి విద్యా వ్యవస్థను అందిస్తే ఒక వ్యక్తి ఈరోజు ఆ విద్యా వ్యవస్థని తొలగించుకుంటూ సిగ్గు లేకుండా అవసరం ఏముంది అని మాట్లాడతావా? మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, పెద్ద మనుషులు అవ్వాలి. పేదోడి పిల్లలు మాత్రం ఈ విద్యకు దూరంగా ఉండాలా? నా జీవితంలో ఎప్పుడు కూడా నేను వినలేదు, చదవలేదు ఇట్లాంటి టొఫేలు, ఇట్లాంటి ఐబీ సిలబస్లు నేను చదవలేదు. నా పిల్లలు కూడా చదివించుకోలేకపోయినా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులను చదివిస్తుంటే మంట, ఈ ఎదవలకి మంట. సరే, చంద్రబాబు నాయుడు గారు నిన్న పెట్టిన ప్రోగ్రాం, ఆ ప్రోగ్రాంలో ఒక మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ వినిపిస్తాం మీకు, చూడండి. పోయిన గవర్నమెంట్ లో చాలా సమస్యలు వచ్చాయి. విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. లక్షల మంది విద్యార్థులు జీవితాలతో ఆడుకున్నారు. చాలా బకాయిలు పెట్టిపోయారు. మీరు చూస్తే కోట్ల రూపాయలు, 6,500 కోట్లు ఒక విద్యాశాఖలో బకాయిలు పెట్టడం, డబ్బులు ఎగ్గొట్టడం, ఇష్టానుసారంగా పోస్టింగ్స్ ఇవ్వకుండా పోవడం చాలా చేశారు. నిజమేంటో తెలుసా మీకు? నిజం ఏంటి అన్నది ఇంతకుముందు ఒక పీటీఎం జరిగింది. ఇంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఒక వీడియో వైరల్ అయింది. ఇది నిజం. అది బెంచ్, విద్యార్థులు కూర్చునే బెంచ్. దాని మీద వాళ్ళు ఏదో ఒక పేరు రాసుకుంటే ఆ పేరుని నీళ్లు పోసి కడిగితే కింద ఏం పేరు వచ్చింది తెలుసా? చూడండి, నీళ్లు పోసి కడిగితే కింద ఉన్నటువంటి నిజం, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి బయటకు వచ్చింది. అదే నాడు నేడు 2021, నాడు నేడు 2021. ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి. ఈరోజు ఏదో డైలాగులు కొట్టాలి, విద్యా వ్యవస్థ నాశనం చేశారు, అది చేశారు, ఇది చేశారు. మీ జీవిత కాలంలో ఎప్పుడైనా సరే సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట్ ఎప్పుడన్నా తేగలిగిరా? ఒకసారి నేను ప్రశ్నిస్తున్నా, ఇంత మంచి క్లాస్ రూమ్ నన్ను ఎప్పుడన్నా ఊహించగలమా? ఒకసారి ప్రశ్నిస్తున్నా. దరిద్రం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడుతున్నారో, ఈరోజు మాట్లాడినటువంటి మాట ఇక్కడ చూడండి. ఇది ఈనాడు. ఈ టేబుళ్ళు, ఈ బెంచులు, ఈ కాన్సెప్ట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిది, వీళ్ళు కూర్చున్నది. అండ్ వింత విషయం ఏంటంటే ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో ఇక్కడ రెండిట్లో ఒకటే ఫోటో వచ్చింది. ఆ ఫోటోను కూడా సైడ్లో బ్లర్ చేశారు. ఇక్కడ పరదాలు కనిపిస్తుంటే బ్లర్ చేశారు. లాస్ట్ టైము ఈ మిస్టేక్ జరిగింది, టేబుల్ మీద ఉన్నటువంటి పేరు బయటపడ్డది, అట్లా జరగకూడదు మళ్ళీ అని చెప్పేసి ఒకే ఫోటోని 2 మీడియా సంస్థలు వాడిని. ఇది జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ. మీరు ఈరోజు మాట్లాడతారు, ఒకడేమో పేద విద్యార్థులకి విద్య అందితే వాడికి కడుపు మంట, ఇంకోళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ నాశనం చేశారని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. నిజంగా సిగ్గుండాలి. ఏంటి మీ కళలకు మా రెక్కలు, ఉన్న రెక్కల్ని మొత్తానికి కోసేసింది మీరే. ఏమేం చేశారు? ఈరోజు వచ్చింది, ఇందాకే చదివా. ఇక్కడ చూడండి, మెగా పీటీఎం పేరుతో కోట్ల ఖర్చు చేస్తున్న వైనము. కోట్ల రూపాయలు మెగా పీటీఎం అని, కోట్ల రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రులు చేస్తున్న వీరంగానికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే ఎవడబ్బా సొమ్ము? అది మాదే కదా. మరి మా మెడికల్ కాలేజీలని కాపాడుకోనికి ఆ డబ్బు పనికిరాదా? మా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఆ డబ్బు పనికిరాదా? ఏంటి ప్రచార యావ తప్ప ప్రగతి విస్మరించిన సీఎం చంద్రబాబు. ఇందాకే నేను చెప్పిన నాసిరకంగా మధ్యాహ్న భోజనము, నాణ్యత లేని స్టూడెంట్ కిట్లు, 27 మంది విద్యార్థులు చచ్చిపోయారు. సిగ్గు లజ్జ ఉండాలి ఆ ఫోన్ చేసినోడికి. నెక్స్ట్, అటకెక్కిన డిజిటల్ విద్యా బోధన, విద్యార్థులకి ట్యాబులు ఇస్తే ట్యాబులు చూసి విద్యార్థులు చెడిపోతున్నారు. సిగ్గుండాలి. నెక్స్ట్, నాణ్యత లేని సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్కు మంగళం. అదే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్లో తీసుకొచ్చిందే అదేదో లీపో అని చెప్పేసి యాప్, అది కూడా అదే. సరే, కొంచెం డీప్గా ఆలోచించాలి యాక్చువల్గా. నెక్స్ట్, టొఫెల్ సిబిఎస్సి రద్దు, ఐబీ బోధనలను నిలిపివేత. టొఫెల్ రద్దు అంటే ఆ టొఫెల్ ఎందుకంటాడు?
నెక్స్ట్ తొలి ఏడాది పూర్తిగా తల్లికి వందనం ఎగవేత, రెండో ఏడాదిలో అరాకొర. మొదటి ఏడాది మొత్తానికి ఎగేసారు, రెండో ఏడాది కూడా చాలామందికి అసలు రాలేదు, కొంతమంది కట్ చేశారు. మిగతా వాళ్ళకి వచ్చింది కూడా 13,000, 15 ఇస్తామన్నారు. వైఎస్ జగన్ సర్కార్లో ప్రభుత్వ పాఠశాలల విద్యకు అత్యధిక ప్రాధాన్యత. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి. ఇక్కడే క్లారిటీగా కనిపిస్తున్నది. ఇక్కడ కూడా సాక్షిలో కూడా ఇచ్చిన ఫోటోలోనే క్లారిటీగా కనిపిస్తున్నది. ఇక్కడ నారా లోకేష్ గారు కూర్చుని ఉంటే పక్కన వెనకాల పరదా ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే, ప్రపంచంలో కాదు సారీ, మన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ స్కూల్లో అయినా సరే పరదాలు ఉంటాయా? నేను ప్రశ్నిస్తున్నా. ఎప్పుడైనా చూసారా? దయచేసి సమాధానం చెప్పండి. ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే ఇందాక చూపించాను మీకు, వెనకాల మొత్తం పరదాలు కట్టి అది మొత్తం రూముల్లాగా తయారు చేశారు. అందుకే సాక్షిలో వచ్చింది స్టార్ట్ యాక్షన్ కట్. యాక్చువల్లీ ఇది రాంగ్. ఏం రావాలి? లైట్స్ కెమెరా యాక్షన్ అని రావాలి. అట్లా పెడితే ఖాళీ ఫోన్ చేసి లైవ్ ప్రోగ్రాంలో ఇష్టారీతన మాట్లాడుతున్నాడు. అది మనకున్నటువంటి యావ. అసలు దీని వెనకాల అసలు కారణం ఏంటంటే కుల వివక్ష. పేదోడు చదువుకుంటాడా? టొఫేలా? పేదోడు సిబిఎస్ఈయా? పేదోడు ఐబీనా? లేదు, వాడు చదువుకుంటే మా దగ్గర పనికి ఎట్లా వస్తాడు, వాడు మా కింద ఎట్లా పని చేస్తాడు, మా ఇంట్లో ఎట్లా పని చేస్తాడు అని చెప్పి కడుపు మంట. ఆ మంటతోటి ఈరోజు ఈ కాళ్ళు, ఈ బెదిరించడాలు. గత కొద్ది కాలంగా మన లైవ్ షోని కొంతమంది మానిటర్ చేస్తున్నారు. కొంత ప్రజాదరణ పెరుగుతుంది అని చెప్పేసి. లైవ్ షో నేను ఎందుకు పెట్టినా? నాకు ఏం అవసరం? నేను నార్మల్ వీడియోలు కూడా చేసుకొని ఎవరు తప్పు చేసినా నిలదీస్తా. లైవ్ షో ఎందుకు పెట్టినంటే ప్రజలతోటి నేను మాట్లాడాలి, అన్నటువంటి ఆ ఒక కోరిక నాకు రాజకీయ నాయకులతో మాట్లాడడంలో ఇంట్రెస్ట్ ఉండదు. ప్రజలతోనే మాట్లాడడంలో నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకే నేను ప్రజల ముందుకే వెళ్తాను. ఎలక్షన్లకు ముందు కూడా నేను ప్రజలతోనే తిరిగా, ప్రజల మధ్యలో ఉన్నా, దాదాపు అన్ని జిల్లాలలో తిరిగా. ఈరోజు పనికి మాలినటువంటి కొంతమంది పోరంబొగులు ఇట్లా మాట్లాడడం, చిన్న చేసి, పేదోళ్ళంటే చిన్న చూపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి ఈరోజు. ఆయనకి మనందరి తరఫున నివాళులు. ఆయన లేకుండా ఉంటే ఈ పనికి మాలిన పోరంబొకుడు ఈ దేశాన్ని ఏం చేసేవాళ్ళం? ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన మనల్ని కాపాడిండు కాబట్టి కనీసం ఈ పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ఇప్పటికి కూడా ఈ కుల వివక్ష అన్నది పోట్ల. చదువుకుంటే వినడు పేరు అని చెప్పేసి కావాలని ఈ డైలాగ్ కొడుతున్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా మీరు విన్నారు. ఆ విన్నటువంటి వ్యక్తి టొఫైల్ ఎందుకు, మన ఐబీ ఎందుకు, ఈ డైలాగులు విన్నారు కదా, ఆ వ్యక్తి గురించి మీరు ఏమనుకుంటున్నారు? దయచేసి ఒక చిన్న సమాధానం కమెంట్ రూపంలో చెప్పండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.